MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. MDH. హీరోయిన్లు సిల్వర్ స్క్రీన్ కెరియర్ ని సెట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ లైఫ్ ని పక్కాగా ప్లాన్ చేసుకోవడం కూడా అంతే కీలకం. ఈ విషయంలో ఆలియాని పొగుడుతూ ఉంటారు నేటి తరం నాయకులు. ఇప్పుడు యాస్టీజ్ గా ఆమెనే ఫాలో అవుతున్నారా దీపిక? ఇదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇప్పుడు ముంబై వీధుల్లో. పోస్ట్ ప్రెగ్నెన్సీ బొంబాట్ కంబ్యాక్ ఇచ్చారు ఆలియా. ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు ఈ ఫేజ్ ని అంటూ ఫిదా అయిపోయారు ఫెలో నాయకులు. ఆఫ్టర్ డెలివరీ ఆలియా స్ట్రాటజీని ఫాలో కావడానికి ఫిక్స్ అయినట్టున్నారు దీపికా పదుకోన్. దీపిక ఇప్పుడు పాప ఆలనా పాలనతో బిజీగా ఉంటున్నారు. మరోవైపు ఇంతకు ముందులా ఫిట్ గా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కంబ్యాక్ ని కూడా అంతే స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు అన్నది ముంబై న్యూస్. షారూక్ దీపికా జోడీకి మూవీ లవర్స్ లో యమా క్రేజ్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ 2,000 కోట్ల సినిమాలు పఠాన్, జవాన్ కూడా ఆ విషయాన్ని ప్రూవ్ చేశాయి. సో నెక్స్ట్ కింగ్ లోనూ ఆమెతో జోడీ కట్టడానికి రెడీ అయ్యారు షారూక్ ఖాన్. కింగ్ సినిమాని అనుకున్నప్పుడే దీపిక పేరుని కన్సిడర్ చేశారు. కానీ ఆమె ప్రెగ్నెన్సీ విషయం తెలియడంతో కాల్ షీట్లు కుదరవనుకున్నారు. బట్ ఇప్పుడు కింగ్ స్కెడ్యూల్స్ పోస్ట్పోన్ కావడం, రీఎంట్రీకి దీపిక రెడీగా ఉండడంతో మళ్లీ వీళ్ల పెయిర్ని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ ఏడాది సెకండ్ హాఫ్లో దీపిక కాల్ షీట్స్ ఇచ్చారు. మే నుంచి కింగ్ రెగ్యులర్ షూట్స్ మొదలవుతాయి. కింగ్ ని కంప్లీట్ చేసుకుని కల్కి సీక్వెల్లోకి అడుగు పెడతారన్నమాట దీపిక. పెద్ద పెద్ద విషయాలు జరగాలంటే కాస్త టైం పడుతుంది. ఆ మాత్రం పేషెన్స్ లేని వాళ్లే లక్ అన్లక్ అని వర్బల్ వేస్టేజ్ చేస్తూ ఉంటారన్న ఫీలింగ్ లో ఉన్నారేమో అనన్య పాండే. ఇప్పుడు ఆమె వైరల్ అవుతున్న న్యూస్ అంత పెద్దదే. మరి వైరల్ న్యూస్ లో నిజం ఉంటే మాత్రం షీ ఈజ్ రియల్లీ లక్కీ అని అంటున్నారు క్రిటిక్స్. ఇంతకీ ఏంటా విషయం? లైగర్ సినిమా రిజల్ట్ ని పక్కన పెడితే ప్రీ రిలీజ్ టైంలో ఒక వేవ్ ని క్రియేట్ చేసిన మూవీ ఇది. ప్రమోషన్ల విషయంలో ఒక రకంగా బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండతో పాటు అన్ని ప్లేసెస్ ని కవర్ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు అనన్య పాండే. అనన్య డెడికేషన్ చూసి ఫిదా అయిపోయారు జనాలు. అన్నీ బావున్నా సినిమా క్లిక్ కాకపోవడంతో సౌత్ కి దగ్గర కాలేకపోయారు ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు ఒక బ్లాస్టింగ్ న్యూస్ తో వైరల్ అవుతున్నారు మిస్ అనన్య. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో అనన్యకు ఛాన్స్ దక్కింది అనేది ఆ వార్త. ఆల్రెడీ గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది ఈ ప్రాజెక్ట్. సెట్స్ మీదకి వెళ్లకముందే అమాంతం క్రేజ్ పెరిగిపోతోంది ఈ సినిమాకి. ఇప్పుడున్న సినారియోలో ఐకాన్ స్టార్ పక్కన హీరోయిన్ గా నటించాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ టైంలో అనన్యను ఈ ఛాన్స్ పలకరిస్తే మాత్రం తనంత లక్కీ ఇంకెవరుంటారని ఇష్టంగా మాట్లాడుకుంటోంది అల్లు ఆర్మీ. మెగాస్టారా మజాకా మామూలుగా ఉండదు ఆయనతో. చిరు సినిమాలో హీరోయిన్ గానే కాదు, చెల్లెల క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి మేము రెడీ, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటామని అంటోంది గ్లామర్ వరల్డ్. చిరు సిస్టర్ రోల్ కి రీసెంట్ గా ఎవరు ఓకే చెప్పారో తెలుసా? మెగాస్టార్ ఖుష్బూ స్క్రీన్ మీద కనిపిస్తే ఆ గ్రేస్ వేరే లెవెల్లో ఉంటుందనేది మెగా అభిమానుల ఫీలింగ్. చిరు పక్కన యాడ్ లో నటించిన, చిరు సిస్టర్ గా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన వారి యాక్టింగ్ కి కేక అంటూ ప్రశంసల వర్షం కురిసేది. రీసెంట్ టైమ్స్ లో చిరు సిస్టర్ గా బాగా పాపులర్ అయ్యారు కీర్తి సురేష్. బోళాశంకర్ సినిమా అనౌన్స్మెంట్ టైంలో అన్నింటికన్నా ముందు పాపులర్ అయింది మెగా సిస్టర్ గా మహానటి అనే మాట. సినిమా సక్సెస్ కాకపోయినా అన్నా చెల్లెళ్లుగా చిరు, కీర్తి మాత్రం చాలా బాగా పాపులర్ అయ్యారు. అదే రేంజ్ లో వైరల్ అయింది గాడ్ ఫాదర్ కాంబో కూడా. సైరా నరసింహారెడ్డిలో చిరుకి జోడీగా నటించిన నయన్ గాడ్ ఫాదర్ లో చెల్లెలుగా చేస్తే యాక్సెప్ట్ చేశారు జనాలు. అదే నమ్మకంతోనే ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా ఒక మెగా కాంబోని సెట్ చేస్తున్నారట. మెగా అనిల్ మూవీలో చిరు సిస్టర్ క్యారెక్టర్లో జ్యోతిగా నటిస్తారు అనేది టాక్. ఠాగూర్ సినిమాలో క్లిక్ అయిన ఈ జోడీ త్వరలోనే అన్నా చెల్లెలుగా మెప్పించడానికి రెడీ అవుతున్నారనేది ఫిల్మ్ నగర్ సర్కిల్లో వైరల్ అవుతున్న వార్త. కీర్తి సురేష్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఆఫ్టర్ మ్యారేజ్ జోర్ కంటిన్యూ చేస్తున్నారా? వికీపీడియా ఏమంటోంది? వార్తల్లో ఎన్ని ప్రాజెక్టులు ప్రస్తావనకు వస్తున్నాయి? ఇలాంటి విషయాలు బాగానే ట్రెండ్ అవుతున్నాయి నెట్టింట్లో. గత కొన్నేళ్లుగా గప్చుప్ గా ఉన్న కీర్తి ఇప్పుడు సడన్ గా వార్తల్లోకి ఎందుకు వచ్చినట్టు? మమ్మ మహేష్ అంటూ కీర్తి స్టెప్పులేసినప్పుడే కమర్షియల్ మూవీస్ ని ఈ బ్యూటీ చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అనే విషయం అర్థమైపోయింది ఇండస్ట్రీ జనాలకి. మీరు ఎలాగైనా అనుకోండి, నా ప్లానింగ్స్ నాకున్నాయంటూ తన మార్క్ పర్ఫార్మెన్స్ ప్లస్ ఆడియన్స్ కోరుకునే కమర్షియల్ యాంగిల్ ని మిక్స్ చేసి ఇంప్లిమెంట్ చేశారు ఈ లేడీ. కల్కి సినిమాలో ఆమె వాయిస్ ఓవర్ కి ఫిదా అయిపోయారు జనాలు. టాలీవుడ్ లో కీర్తి కనిపించి చాన్నాళ్లైనా కనీసం వినిపించారని హ్యాపీగా ఫీల్ అయ్యారు. రోమ్ లో ఉంటే రోమన్లా ఉండమంటారంటూ ముంబై వీధులకి తగ్గట్టుగానే ఇంకాస్త గ్లామర్ యాడ్ చేసి పిక్చర్ పర్ఫెక్ట్ అనిపించుకుంటున్నారు కీర్తి. బేబీ జాన్ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా
కీర్తి సురేష్ కి మాత్రం మంచి మార్కులే తీసుకొచ్చింది. లేటెస్ట్ గా మళ్లీ కీర్తి సురేష్ టాలీవుడ్ మూవీ చేస్తున్నారనే టాక్ మొదలైంది. నితిన్ తో మరొకసారి జోడీ కట్టే అవకాశం కీర్తి డోర్ బెల్ కొట్టిందనేది న్యూస్. ఆ మధ్య సాయి పల్లవి చేస్తారనుకున్న ఈ క్యారెక్టర్ని ఇప్పుడు కీర్తి యాక్సెప్ట్ చేశారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కల్కిలో వినిపిస్తూ ఈ మూవీలో కనిపిస్తారన్నమాట. ఈ మధ్య శ్రీనిధి ఓ మాట అన్నారు, నాకు యాక్షన్ ఇష్టం ఉండదు కానీ నన్ను యాక్షన్ ఇష్టపడుతోంది అని. ఈ స్టేట్మెంట్ పూజా హెగ్డేకి కూడా పక్కాగా సరిపోతుందా? ఈ మాటలన్నీ ఎందుకు? మే 1 చూడండి, యాక్షన్ మూవీస్ లో మా ధమాకా చూపిస్తామంటూ రంగంలోకి దిగేస్తున్నారు ఈ ఇద్దరు. రేస్ లో నేను ఉన్నానండోయ్ అంటున్నారు తమన్నా. అప్పుడెప్పుడో తెలుగు సినిమాల్లో ది బెస్ట్ పొజిషన్ చూశారు పూజా హెగ్డే. గత కొన్నాళ్లుగా ఆమె కెరియర్ ఒడిదుడుకుల్లోనే ఉంది. ఇప్పుడు రెట్రోతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేస్తారనే హోప్ కనిపిస్తోంది ఈ కన్నడ బ్యూటీలో. రెట్రో కథ మొత్తం పూజా చుట్టూనే తిరుగుతుందన్నది ప్రమోషనల్ కాంటెంట్ ని బట్టి అర్థమవుతోంది. పూజా హెగ్డే రోల్ కి ఉన్న ఇంపార్టెన్స్ ని స్పెషల్ గా మెన్షన్ చేస్తూ ఉన్నారు మేకర్స్ కూడా. ఇవన్నీ కలిసి పూజా కెరియర్ ని నిలబెట్టాలని ప్రే చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. అటు యాక్షన్ మూవీ KGF తో ధూమ్ ధామ్ చేశారు శ్రీనిధి శెట్టి. ఇప్పుడు మళ్లీ మరొక యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోయారు. హిట్ 3లో మృదులా పాత్రను అంత తేలిగ్గా ఎవ్వరూ మర్చిపోలేరు. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు శ్రీనిధి. మే 1 రైడ్ సీక్వెల్లో నా సాంగ్ చుట్టం మర్చిపోద్దు అంటున్నారు తమన్నా. ఈ మధ్య స్పెషల్ సాంగ్స్ కి కేరఫ్ గా మారుతున్న తమన్నా రైడ్ 2లో హుషారైన బీట్ కి కాలు కదిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.4 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.